they have not contacted us. Only on the day when we did the dharna, finally they came to us and then they asked us and they came to know about the truth. Thieves. So the General Society in the last 10 years, if there is in one train, if there is any incident, we used to talk to the community, but because of these bad reports in the 10 days, we were branded as thieves and it is a very bad mark on us. So I request all the... Which Neetu narrated. It's a case of media police nexus. It's people know it's last 15 years they have been doing this, and suddenly he comes in as a police officer in the locality and talks about it together after 10 days and put up a show of 200 people. That is the only way. In a democracy, that is the way forward. That is the way forward. Unless the police officer understands that they are also a community, they are pushed to the extremes, and that is why they are begging, that is why they are into sex trade. So, or the collector or whoever that is, they have to understand why they are doing this. They have to get a perspective. That is what I said. Journalists need perspective. And he may have inherited from his family or society, whatever, community, whatever. I should congratulate him because we have to finish this and finish lunch. And so there are a couple of things quickly. We are concluding the session here. Joseph is here until 4 o'clock and is around. Sunita is here? No. Okay. We are going there and from after lunch we are going there and coming back here for the video shoot, or in between if there some of them are remaining here, we can do that. That is what నా పేరు చంద్రిక. నేను ఆంధ్రప్రదేశ్ ఏలూరు నుండి వెస్ట్ గోదావరి నుండి స్నేహ గోదావరి సొసైటీ నుండి నేను ఇక్కడికి చెన్నైకి రావడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు నాడు మీడియా డిస్కస్ చేస్తుంది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ ప్రాబ్లమ్స్ గురించి, ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తుంది. విహెచ్ఎస్ అండ్ దివా ప్రాజెక్ట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఈ రోజు నాడు మన సమాజంలో ఉన్నవాళ్ళు అంటే ట్రాన్స్జెండర్స్ కానీ ఇజ్రాయల్ కానీ ఎదుర్కొన్న సమస్యలను బట్టి ఈరోజు ఇక్కడ డిస్కషన్ చేయబడింది. అంటే మనకి మీడియా సపోర్ట్ చేస్తుందా లేదా అన్న విషయంపై డిస్కస్ చేస్తుంది. ఫర్ ఇప్పుడు ఈ రోజు నాడు మనం సమాజంలో ఇలాగా ఒక గౌరవప్రదంగా ఉన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సోషల్ మీడియాస్ ఈరోజు మేము ఒక స్టేజ్లో ఉన్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఉన్న ప్రీతిక యాష్ని ఈరోజు నాడు ఒక ఎస్ఐ గారు గుర్తించిందంటే ఫస్ట్ మమ్మల్ని గుర్తించి మీడియా సపోర్ట్ చేయబట్టి మేము ఈ రోజున ఉన్నాం. లేకపోతే ఈరోజు మీడియా సపోర్ట్ చేయకపోతే మేము ఈ రోజు నాడు మేము ఆ ప్రీతిక యాష్ని ఎవరో మాకు ఈ ప్రపంచం అంతా తెలిసేది కాదు. అంటే ఎందుకంటే ఈ రోజు నాడు ప్రతి ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో ఒక్కొక్కరికి ఒక నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని బయటికి తీసి వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని పైకి తీసుకొస్తుంది ఈరోజు మీడియా. ఈ మీడియా డిస్కషన్ గురించి ఈరోజు ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేశారు. అంటే మొత్తం ఇది మొత్తం 5 సౌత్ రీజనల్ అనమాట. మొత్తం 5 స్టేట్స్ ఇక్కడ అటెండ్ అయినాయి. ప్లస్ మీడియా ఆల్సో కూడా అటెండ్ అయింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, పాండిచేరి, చెన్నై, కర్ణాటక స్టేట్స్ ఇక్కడ అటెండ్ అయ్యి ఒక్కో జిల్లా నుండి ఒక స్టేట్ నుండి ఒక ట్రాన్స్జెండర్స్ అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. మీరు ఇక్కడ ఏమి సమస్యలు మీకు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమి చర్చించారు? ఏ సమస్యలు అంటే ప్రతి దానిలో కమ్యూనిటీకి రిజర్వేషన్ అన్నది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే ఒక ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్ళినప్పుడు మేల్ ఫిమేలే ఉంటుంది. అదర్స్ ట్రాన్స్జెండర్ అన్నది ఒక ఆప్షన్ అన్నది లేదు ఇప్పుడు వరకు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిజర్వేషన్ చేసి ట్రాన్స్జెండర్ అనే జెండర్ ఐడెంటిటీని గుర్తించి మాకు అలాంటివి ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మా కమ్యూనిటీలో ఉన్న సమస్యలు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆ టీచర్స్ అని బయటికి వెళ్ళి వాళ్ళని గుర్తించకుండా టీచర్స్ అని వాళ్ళని సమాజం గుర్తించట్లేదు.
ఇప్పుడు వరకు గుర్తించింది. ఎలా గుర్తించిందంటే వీళ్ళు ఒక మనుషులని గుర్తించింది. కానీ గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడు గవర్నమెంట్ గుర్తించింది మా కమ్యూనిటీని. మా ఆంధ్రప్రదేశ్ ఇంకా మమ్మల్ని గుర్తించి మా సీఎం గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? నమస్తే అండి. ప్రధానంగా సమస్యలు ఎదుర్కోవడం అంటే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఏదైనా సరే ఇప్పుడు అంటే ఒక సమాజపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఎనీ సమస్య ఒక డిపార్ట్మెంట్లో ఏదైనా డిపార్ట్మెంట్లో జాబ్ కోసం జాయిన్ అయినా అక్కడి నుంచి కూడా సమస్య వస్తూ ఉంటుంది. హెరాస్మెంట్ అని వీళ్ళని మేము జాబ్లో పెట్టుకోవడం ఏంటి, వీళ్ళని తీసేయాలేమండి, వీళ్ళకి జాబ్ ఇస్తే మిగతా కొలీగ్స్ ఉంటారు కదా, ఎవరైతే ఉన్నారో సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటూ ఉంటారు వీళ్ళు చేస్తే మేము చెయ్యం ఉద్యోగాలు, వాళ్ళకి మాతో సమానమైన ఏంటంటే ఒక సమానత్వం అనేది మాకు కావాలి, అంటే మీరు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు చూడండి తమిళనాడులో చూసుకున్నట్లయితే చాలా వరకు ఒక హిజ్రాస్కి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే కావాలో అలాంటి ఫెసిలిటీస్ తమిళనాడు గవర్నమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీస్ వాళ్ళకి అరేంజ్ చేసింది. సో అదే తమిళనాడు స్టేట్ చేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయకపోవాలి? సో మీరు కూడా ఒకసారి మనసు పెట్టినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గుడ్ నేమ్ వస్తుంది కదా. అంటే మేము కూడా సమాజంలో ఒక మంచి పేరుతో అంటే గుడ్ విల్తో బ్రతకాలి అని మేము అనుకుంటున్నాం. చూడండి సమాజంలో మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. సో అంటే నేనైతే ఒకటే పాయింట్ చెప్తాను, చెడు చేసే వాళ్ళతో అని కాదు, కానీ మేము మంచి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నామో వాళ్ళని కూడా మంచి చేస్తూ ఎవరైతే చెడు మార్గంలో వెళ్తున్నారో వాళ్ళని కూడా ఈ మార్గంలో తీసుకురావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒక ఆపర్చునిటీస్ కావాలి. ఒక ఆపర్చునిటీ అంటే మా లైఫ్లో మా మీద మేము ఐడెంటిటీ ఉంచుకోవడానికి, ఒక జాబ్ చేయడానికి కానివ్వండి, ఎక్కడికైనా దేనైనా సరే ఒక ఐడెంటిటీ కావాలి. సో ఆ ఐడెంటిటీ మీరు ఇప్పించినట్లయితే, మీరు ఇస్తే, సో మేము ఐ విల్ ప్రూవ్, మేము ఏంటనేది ప్రూవ్ చేసుకొని మేము ఉంటామన్నమాట. ఎనీది కూడా ఒక పోలీస్ ప్రాబ్లమే చూసుకోండి, ఒకటి ఏదైనా సరే ఒక డాన్స్కి వెళ్తే డాన్స్ దగ్గర ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. మాకు జీవన విధానం ఇంక వేరే ఏం లేదు. ఒక డాన్స్కి వెళ్ళడం, లేకపోతే బయటకు వెళ్ళడం, లేకపోతే కొట్ల దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం, తెచ్చుకోవడం, ఇది తప్ప వేరే ఒక ఆధారం అంటూ వేరే సోర్స్ అంటూ కూడా లేదు. సో మేము బ్రతకడానికి మా గవర్నమెంట్ ఒక రేషన్స్ కార్డ్స్ అని, ఒక ఇళ్ళని, మాకు సంబంధించిన ఒక సామాన్య మానవునికి ఏ విధంగా అయితే సంబంధించిన వస్తువులు అంటే అవసరాలను ఏ విధంగా అయితే తీరుస్తుందో అటువంటి అవసరాలను కూడా మాకు తీర్చినట్టయితే ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. ప్రధానంగా ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చారు. నా పేరు నీతు అండి. నా పేరు నీతు అండి. నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక్కడ ఏంటంటే మాకు ముఖ్యంగా ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్తో పాటు మీడియా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇవి ఎందుకు అని చెప్పేసి అంటే మాకేవైతే మామూలుగా జనరల్ పీపుల్తో మేము కూడా హ్యూమన్ బీయింగ్స్ లాగా ఉంటున్నాం కాబట్టి, మాలో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం కూడా మెయిన్గా సెక్స్ వర్క్, బెగ్గింగ్ పైన ఆధారపడుతున్నాం. సో మేము కూడా మామూలుగా హ్యూమన్ బీయింగ్ లాగా బ్రతకాలనుకుంటున్నాం. సమాజంలో అందరితో పాటు ఈక్వల్గా జాబ్ చేయడమా, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ బిజినెస్ చేయడమా, లేదంటే మా కాళ్ళపైన మేము నిల్చొని బెగ్గింగ్ వృత్తిలో నుంచి కానీ సెక్స్ వృత్తిలో నుంచి కానీ బయటికి రావాలనుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్స్లో మాకు ఎక్కడికి వెళ్ళినా సరే మా పైన చిన్న చూపు అనేది ఉంది. మా ఫ్యామిలీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే సమాజంలో ఉన్న వాళ్ళందరి దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మాకు చిన్న చూపు ఉంది. సో అలాంటి చిన్న చూపు అనేది వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే మేము చదువుకున్నాము, మాకు ఆపర్చునిటీస్ ఇచ్చినా లేదంటే మేము చేసే బిజినెస్కి మీరు సహాయం చేసినా మేము కూడా మీలాగా డెవలప్ అయ్యి అదేవిధంగా మేము కూడా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు మాకు కూడా ఉన్నాయి. మీరు దేంట్లో కూడా చిన్నవాళ్ళం కాదు, ప్రతి దాంట్లో కూడా మాకు ప్రతి దాంట్లో కూడా అర్హత ఉంది. మీరు ఏది చేసినా సరే మీతో పాటు సమవుచిగా మేము వచ్చేటువంటి బలము, శక్తి, ఆలోచించేటువంటి విధానము మాకు ఉంది. సో దాన్ని ఏం చెప్తున్నామంటే కంపెనీస్ కానివ్వండి, వేరే ఏదైనా బిజినెస్ ఇచ్చే వాళ్ళకి కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, మేము చెప్పేది ఒకటే, ఏవైతే మిగతా స్టేట్స్లో తమిళనాడులో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా అదర్ స్టేట్స్లో కానివ్వండి, ఏ విధంగా అయితే థర్డ్ జెండర్ పర్సన్స్కి అవకాశాలు కల్పించడమా లేకపోతే వాళ్ళని ఒక సమానంగా ఈక్వాలిటీగా చూడడమా చేస్తున్నారో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మనల్ని అలాగా చూస్తే మేము కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గా, మీతో పాటు ఈక్వల్గా బ్రతికే అవకాశాలు, రైట్స్ మాకున్నాయి. మేము మిమ్మల్ని అడగడం లేదు, మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వడం అని చెప్పేసి అని చెప్తున్నాం. సో మమ్మల్ని చిన్న చూపు చూడకండి. మాకు ప్రతి దగ్గర ఏ విషయంలో అయినా సరే, మేము చదువుకునే దగ్గరైనా సరే, ఫ్యామిలీ దగ్గరైనా సరే, గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గరైనా సరే, ఏ ఇష్యూలో వెళ్ళినా మాకు చిన్న చూపు ఉంది. అలాంటి చిన్న చూపుని తీసేయండి. మేము బ్రతికి చూపిస్తాం, మేము నిరూపించుకుంటాం, మేము మీలా బ్రతకగలుగుతాం అని చెప్పేసి మా కాళ్ళపైన మేము నిల్చొని బ్రతకగలుగుతాం, మేము నిరూపించుకుంటాం. మాకు ఆ అవకాశాన్ని మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము బ్రతుకుతామంటే మమ్మల్ని మామూలుగా పక్క వాళ్ళని ఎలా చూస్తూ వెళ్ళిపోతున్నారో అలా చూస్తూ వెళ్ళిపోతే చాలు. కానీ మమ్మల్ని చూసి వాళ్ళ థర్డ్ జెండర్సా, హిజ్రాసా, అలా ఇలా అని మాత్రం కామెంట్ చేయొద్దు. ఇప్పటికే మేము ఎంతో స్టిగ్మాకి గురవుతున్నాం. మీరు చేసే స్టిగ్మా వల్లనే మాలో ఉన్న బలం అనేది మేము కోల్పోతున్నాం. సో మీరు మాతో పాటు సహకరిస్తే కనుక మా బలం ఇంకా ఎక్కువ అవుతుంది. సో మేము మా కాళ్ళపై నిలబడి ఎవరికి తక్కువ కాకుండా మీతో పాటు ఈక్వల్గా మేము కూడా బ్రతికి నిరూపిస్తామని దయచేసి అందరికీ కూడా కోరుకుంటున్నాం. రెస్పెక్ట్ పర్సన్గా జీవిస్తామని. ఇప్పుడు మీరు ఇక్కడ ఈరోజు మీ డిమాండ్స్ ఏం ప్రధానంగా
డిమాండ్ ఏం చెప్పేసి అంటే మీడియా వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాం మేము. సో ఒక సిచ్యువేషన్ ఏదైనా ఒక తప్పు జరిగింది అని చెప్పేసానంటే అది మాత్రం ఒకే వైపు ఉందని చూడకండి. మీడియా వల్లనే ఈరోజు మేము ఒక థర్డ్ జెండర్ పర్సన్గా గుర్తించబడ్డాం అని చెప్పేసానంటే దాదాపుగా 99.9% మీడియా వల్లే ఆ సిచ్యువేషన్ ఇక్కడ వరకు రాగలిగాము. కానీ మాలో ఎవరైతే కొంతమంది సమాజంలో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, అలాగే మేము కూడా సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళమే. మా దాంట్లో కూడా కొంతమంది తప్పు చేస్తున్నారు. అలాంటి తప్పుని మీరు పెద్దగా చూపించి మమ్మల్ని బ్యాడ్ చేయమాకండి అని చెప్పేసి అని చెప్పడం కోసం ఈరోజు మీడియాతో మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏవైతే మా రైట్స్ ఉన్నాయో మేము ఒకరిని అడగాల్సిన అవసరం లేదు, ఒకరిని అడుకోవాల్సిన అవసరం లేదు. మా రైట్స్ మాకు కావాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. ఈ మీడియా ద్వారా తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈరోజు మీడియా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.